హాయ్ పిల్లలు, ఈరోజు మనం సెకండ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ యూనిట్ 1B చూడబోతున్నాం. ఓకే, యూనిట్ 1లో రెండో పార్ట్ ఇది. లెట్స్ ప్లే. లెటర్స్ ప్లే అంటే మనం ఆడదాం, రండి మనం ఆడుకుందాం, ఆకుందాం. ఓకే, మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆకుందాం, ఆకుందాం ఆకుందాం మనం ఆకుందాం అంటాం కదా, అది లెట్స్ ప్లే. లెటర్స్ ప్లే ఇది షార్ట్ ఫామ్ లెటర్స్ ప్లేకి. వార్మప్ టైం. ఏంటంటే వార్మప్ టైం, అబ్జర్వ్ ద పిక్చర్. ఓకే, ఎప్పుడు చూసినా ఒకటే కదా, పిక్చర్ని అబ్జర్వ్ చేయండి, కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అంతే కదా. చూడండి, తను ఏం చేస్తుందో, తను ఒక ప్రైజ్ గెలుచుకుంది, దాన్ని తీసుకుంటుంది. వీడేం ఆలోచిస్తున్నాడు, వీడు ఫుట్బాల్ గురించి ఆలోచిస్తున్నాడు. ఓకే, సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటో అడగమనండి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? మీరు ఈ చిత్రంలో ఏమి గమనించారు? ఒక స్కూలు ఉంది, ఆ రోజు స్పోర్ట్స్ డే, క్రీడా దినోత్సవం. స్పోర్ట్స్ డే అంటే క్రీడా దినోత్సవం. ఓకే, ఇక్కడ ఎవరు ముఖ్య అతిథి వచ్చి పిల్లలకు ప్రైజులు బహుమతులు అందజేస్తున్నారు. కరెక్ట్. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో అదే చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది, ఒక అమ్మాయి ప్రైజ్ తీసుకుంటుంది, ఇంకొకడు వేరే ధ్యాసలో ఉన్నాడు, ఆటలు అదే ఫుట్బాల్ గురించి ఆలోచిస్తున్నాడు. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్ అయిపోయింది. వాట్ డే ఈజ్ ఇట్? ఇట్స్ ఎ స్పోర్ట్స్ డే. రైట్. విచ్ గేమ్స్ డూ యూ ప్లే? మీరే ఆటలు ఆడతారు? విచ్ గేమ్స్ డూ యూ లైక్ ద మోస్ట్? మీకు ఏ ఆటలు అంటే చాలా ఇష్టం? షేరింగ్ టైమ్. రిసైట్ ది ఫాలోయింగ్ రైమ్. చూజ్ యువర్ స్పోర్ట్స్. మీ ఆటను ఎంచుకోండి. మొదట రైమ్ చూద్దాం. Let's turn off our video games and run outside. From many sports we may decide football, tennis and basketball are fun. Let's call some friends and play in the sun. There are many sports to play. We enjoy sports with our friends every day. Okay, let's turn off our video games. వీడియో గేమ్స్ ఆపేసి మనందరం వీడియో గేమ్స్ ఆపేసి అండ్ రన్ అవుట్ సైడ్, బయటికి పరిగెడదాం. ఓకే, అవుట్ సైడ్ అంటే బయటికి. ఫ్రమ్ మెనీ స్పోర్ట్స్ అంటే మెనీ అంటే చాలా, స్పోర్ట్స్ అంటే క్రీడలు, చాలా క్రీడల నుండి. ఫ్రమ్ అంటే నుండి. వీ మే డిసైడ్ మనం నిర్ణయించుకోవాలంటే ఏం నిర్ణయించుకోవాలి? ఫుట్బాల్, టెన్నిస్ అండ్ బాస్కెట్బాల్. వీ మే డిసైడ్ మనం నిర్ణయించుకోవచ్చు ఏంటని? ఫుట్బాల్, టెన్నిస్ అండ్ బాస్కెట్బాల్ ఆర్ ఫన్. ఇవి వినోదాన్ని కలిగిస్తాయి. అంటే ఏవి? ఫుట్బాల్, టెన్నిస్ మరియు బాస్కెట్బాల్. లెట్స్ కాల్ సమ్ ఫ్రెండ్స్. కొంతమంది స్నేహితులను పిలుద్దాం. పిలిచి అండ్ ప్లే ఇన్ ద సన్. పిలిచి ఏం చేద్దాం? ఆకుందాం. ఎందులో? ఎక్కడ? సూర్యుని నీడలో, ఎండలో ఆకుందాం. అండ్ ప్లే ఇన్ ద సన్ అంటే ఎండలో ఆడుకుందాం. దేర్ ఆర్ మెనీ స్పోర్ట్స్ టు ప్లే. ఇక్కడ చాలా ఆటలు ఉన్నాయి ఆడుకోవడానికి. వీ ఎంజాయ్ స్పోర్ట్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే. వీ ఎంజాయ్ స్పోర్ట్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే. అవర్ ఫ్రెండ్స్ అంటే మన స్నేహితులు. ఓకే, ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. ఎవ్రీడే బ్యాటరీ కాదు, ప్రతిరోజు. ఓకే, సో మేము క్రీడల్ని ఆస్వాదిస్తాము ప్రతిరోజు మా స్నేహితులతో. మేము ప్రతిరోజు మా స్నేహితులతో క్రీడలను ఆస్వాదిస్తాము. ఓకే, అది జరిగింది. ఓకే, ఇప్పుడు న్యూ వర్డ్స్ చూడండి. రీడ్ ద వర్డ్స్ అండ్ అబ్జర్వ్ ది స్పెల్లింగ్. అవుట్ సైడ్ అంటే బయట, స్పోర్ట్స్ అంటే క్రీడలు, ఫన్ అంటే వినోదం, ఎంజాయ్ అంటే ఆస్వాదించడం. ఎక్కడైతే మామూలుగా అంతే, అదే అనుకోవచ్చు మీరు. గేమ్స్ అంటే గేమ్స్కి స్పోర్ట్స్కి కాస్త వ్యత్యాసం ఉంది. స్పోర్ట్స్ మెయిన్లీ వీ ప్లే ఇన్ ద అవుట్డోర్స్. క్రికెట్, ఇది ఫుట్బాలు, ఇంతకుముందు మీరు చూసింది అలాంటివి అనమాట. అవుట్ సైడ్ ఆడే ఆటలన్నిటినీ
స్పోర్ట్స్ అంటారు. గేమ్స్ అన్నా కూడా ఆటే. ఇండోర్ గేమ్స్, ఇండోర్ అనమాట. మేజర్లీ ఇండోర్లో ఆడేవాటిని గేమ్స్ అంటారు. ఓకే, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. విచ్ గేమ్ డూ యూ ఫైండ్ ఇన్ ద పోయం? ఈ పోయంలో మీరు ఏ గేమ్ని కనుగొన్నారు? ఏ గేమ్స్ కనుగొన్నారు? ఈ మూడు చెప్పాడు అందులో, ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్, అంతే కదా. వాట్ గేమ్స్ డూ యూ ప్లే? మీరు ఏ ఆటలు ఆడతారు? కానీ కొన్నిసార్లు ఈ రెండింటిని వాడుతుంటారు, గేమ్స్ని స్పోర్ట్స్ని కూడా. అవుట్ సైడ్ అదే బయట ఆడే ఆటలు కూడా రిప్రజెంట్ చేయడానికి, సూచించడానికి, ఓకే, తెలియజేయడానికి, వ్యక్తపరచడానికి, అభివ్యక్తం చేయడానికి, దేనికైనా అనుకోండి. హౌ డూ యూ ఫీల్ వైల్ యు ఆర్ ప్లేయింగ్? మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతారు? అదే మీరు ఆటలు ఆడేటప్పుడు ఎటువంటి అనుభూతికి లోనవుతారు? రైట్. వేర్ డూ యూ ప్లే? మీరు ఎక్కడ ఆటలు ఆడుతారు? అది వేర్ డూ యూ ప్లే అంటే. లెట్స్ రీడ్ యువర్ టీచర్ విల్ రీడ్ ద స్టోరీ. టీచర్ చెప్తుంది ఏమని? హాయ్ చిల్డ్రన్, ఇట్స్ ప్లే టైమ్, గో అండ్ ప్లే సమ్ గేమ్స్. హాయ్ పిల్లలు, ఇది క్రీడా సమయం, అంటే ఇది ఆటల సమయం. గో అండ్ ప్లే సమ్ గేమ్స్, వెళ్ళి ఏవైనా ఆటలు ఆడుకోండి. కొన్ని ఆటలు ఆడుకోండి. సమ్ అంటే కొన్ని. ఓకే, చిల్డ్రన్ ఏమంటున్నారు? థ్యాంక్ యూ టీచర్, ధన్యవాదాలు టీచర్ గారు అని అంటే అను ఏమంటున్నాడు? అవి, పూజ అండ్ ఆలి షల్ వి ప్లే ఖోఖో? అభిని పూజని ఆలిని అడుగుతున్నాడు, మనం ఖోఖో ఆడుకుందామా అని. అప్పుడు ఆలి ఏమంటున్నాడు? వీ విల్ ప్లే కబడ్డీ, మనం కబడ్డీ ఆడదాం అంటున్నాడు. అంటే అప్పుడు అభి ఏమంటున్నాడు? ఓకే, లెట్స్ ప్లే కబడ్డీ, విల్ ఫార్మ్ ఇన్ 2 teams. ఏమంటున్నాడంటే ఓకే, మనం కబడ్డీ ఆడదాం, 2 వర్గాలుగా విడిపోదాం. టీం అంటే వర్గం, కూటమి. ఓకే, వర్గాలుగా విడిపోదాం అని అంటున్నాడు. అప్పుడు అను అమ్మాయి అనుకుంటా, రవి కమ్ అండ్ జాయిన్ అవర్ టీమ్. అను ఏమంటుందంటే, రవి వచ్చి మా టీంలో, మా వర్గంలో చేరు. జాయిన్ అంటే చేరడం. అప్పుడు రవి, ఆల్ రైట్, ఐ విల్ జాయిన్. ఓకే, అలానే నేను చేరుతాను అంటున్నాడు. అప్పుడు అందరూ కలిసి లెట్స్ స్టార్ట్, ఇట్ విల్ బి గ్రేట్ ఫన్, లెట్స్ స్టార్ట్, ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ అంటున్నారు అనమాట. పదండి ప్రారంభిద్దాం, ఇది చాలా వినోదాన్ని ఇస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ న్యూ వర్డ్స్ ఏమున్నాయి? ఫామ్ అంటే ఫామే అనొద్దు మీరు. ఇది ఫామ్. నో, లుక్ అప్. ఓకే, లెట్స్ ఫామ్ ఏ టీమ్, ఏర్పాటు చేయడం. ఫామ్ అంటే టీమ్ అంటే కూటమిని మీరు ఏమంటారు జనరల్గా? కూటమిని వర్గం అని కూడా అంటారు, అంటే ఇది వర్గము కూడా. జాయిన్ అంటే చేరడము, గ్రేట్ అంటే చాలా చాలా పెద్దది అని అర్థము, ఫన్ అంటే వినోదం. కాంప్రహెన్షన్. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డిడ్ ద టీచర్ సే? టీచర్ ఏమన్నారు? ఇట్స్ ప్లే టైమ్, లెట్స్ ప్లే సమ్ గేమ్స్. నో, యు గో అవుట్ సైడ్ అండ్ ప్లే గేమ్స్. అలాగే గో అండ్ ప్లే సమ్ గేమ్స్, అది టీచర్ అన్నారు. విచ్ గేమ్ డిడ్ దే డిసైడ్ టు ప్లే? కబడ్డీ. అది. వాట్ డస్ అను ఆస్క్ రవి? జాయిన్ ఇన్ అవర్ టీమ్. విచ్ వర్డ్ shows us that the children are happy? It will be great fun. Okay, fun, that is the word. Action time. ఏంటిది? రీడ్ ద నేమ్ ఆఫ్ ది గేమ్స్ అలౌడ్, ఆస్క్ దెమ్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. నేను గట్టిగా చదువుతాను, మీరు కూడా చదవాలంటే. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, హాకీ, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, చెస్,
క్యారమ్. ఓకే, ఇది ఫుట్బాల్, ఇది బాస్కెట్బాల్, ఇది టెన్నిస్, ఇది హాకీ, ఇది క్రికెట్, ఇది కబడ్డీ, ఇది ఖోఖో, ఇది చెస్, ఇది క్యారమ్స్. ఓకే, సర్కిల్ టైమ్. సే ద డైలాగ్ అలౌడ్. లెట్ ద చిల్డ్రన్ ప్రాక్టీస్ ద డైలాగ్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్? వీడిని అడుగుతున్నాడు ఏమంటే నీకు నచ్చిన ఆట ఏది? ఫేవరెట్ అంటే నచ్చిన, నీకు బాగా నచ్చిన ఆట ఏంటి అంటే మై ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా నచ్చిన ఆట క్రికెట్ అంటున్నాడు. Read the sentences below. Observe the usage of can and can't. Encourage children to say sentence by observing the pictures below. For example, a child may say, I can play football but I can't cook. అంటే నేను ఫుట్బాల్ ఆడగలను కానీ నేను వంటలు వండలేను, నాకు వంట వండడం రాదు. ఐ కాంట్ అంటే ఐ క్యాన్ ప్లే ఫుట్బాల్ బట్ ఐ కాంట్ కుక్. ఐ క్యాన్ ప్లే చెస్. ఓకే, బట్ ఐ కాంట్ cook. I can play cricket but I can't cook. I can play tennis but I can't cook. I can play no. I can garden. I can water trees but I can't cook. I can play coco but I can't cook. Okay, right. Activity 3. Your teacher will recite the following rhyme aloud with proper action and gestures. ఏంటంట? I skip, I hop, I spin like a top. I dance, I jump, I fall and get a bump. I walk, I run, it's such a lot of fun. ఓకే, ఐ స్కిప్, ఐ హాప్. ఐ స్కిప్ అంటే ఇది స్కిప్పింగ్ ఆడతాను, తాడాట ఆడతాను. ఐ హాప్ అంటే గెంతడం, దూకడం. ఓకే, అది కూడా చేస్తాను. ఐ స్పిన్ లైక్ ఏ టాప్. టాప్ తెలుసు కదా మీకు, బొంగరం ఎలా తిరుగుతుందో, నేను బొంగరంలో తిరుగుతాను. తిరుగు. ఐ డ్యాన్స్, ఐ జంప్. నేను నాట్యం చేస్తాను, నేను గెంతుతాను పైకి. పైకి గెంతే జంప్ అనమాట. ఐ ఫాల్ అండ్ ఐ గెట్ ఏ బంప్. నేను పడిపోతాను, పడిపోతే ఏమొస్తుంది మీకు? బంప్ వస్తుంది. తెలుసు కదా మీకు బంప్ అంటే పడిన చోట, దెబ్బ తగిలిన చోట ఏర్పడుతుంది చూడండి లావుగా, అది బంపు. ఐ వాక్, ఐ రన్. నేను నడుస్తాను, నేను పరిగెడతాను. ఇట్స్ సచ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. సచ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ అంటే చాలా వినోదకరమైనది, ఇది చాలా వినోదకరమైనది అని చెప్తుంది. ఫన్ టైమ్. ఏంటి ఫన్ టైం? రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్ కరెక్ట్లీ. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఈ క్రికెట్ చేశారా? మనం బకాడీని ఏం చేద్దాం? బకాడీ బ్లాస్ట్ అని రానద్దు, కబడ్డీ అని చేద్దాం. కబడ్డీ. ఖోని ఏం చేద్దాం? ఖోని ఖో చేద్దాం. ఓకే, ఖో చేసాంగా. ల్యాబ్ ఫుట్ని ఏం చేద్దాం? ల్యాబ్ ఫుట్ని ఫుట్బాల్ చేద్దాం. ఫుట్బాల్. ఓకే, బ్రోకర్ని బ్రోకర్. ఈజ్ ఇట్ బ్రోకర్? బ్రోకర్ని క్యారమ్ చేద్దాం. క్యారమ్. హెస్క్ని ఏం చేద్దాం? హెస్క్ని చెస్ చేద్దాం. చెస్. అది కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, టెన్నిస్, క్రికెట్, బాస్కెట్బాల్. అబ్జర్వ్ ది పిక్చర్స్ అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ది గేమ్స్ ఇన్ ద గివెన్ స్పేసెస్. ఉందా స్పేస్ ఇక్కడ? ఇదేనా స్పేస్? అయితే ఇదేంటిది? క్రికెట్. CRICKET. మరి వాట్ ఈస్ దిస్? ఫుట్బాల్. ఏవాళ్ళు? ఫుట్బాల్. తిడుతున్నావేంట్రా? మళ్ళీ చెప్పు. ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్ అంటున్నావా? సో ఇది కబడ్డీ. కబడ్. అది కబడ్డీ. మరి ఇది ఏంటిది? ఇది ఓకే కాదు, ఖోఖో. ఖో అది గేమ్.
మరి వాట్ అబౌట్ దిస్? ఏదో పైన ఉంది, పైన ఉన్నది ఏంటి? బాస్కెట్. కాబట్టి బాస్కెట్ బాల్. బాస్కెట్ బాల్ కాదు, బాస్కెట్ బాల్. బాస్కెట్ బాల్ కాదు, బాస్కెట్ బాల్. బాస్కెట్ బాల్. బాస్కెట్ 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 బాల్. ఈసారి కరెక్ట్గా చెప్పేవారు. ఇది చెప్పు. టెన్నిస్ 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 టెన్నిస్. ఓకే, టెన్నిస్. Okay, look at the pictures given below. Read the words aloud. Write is after the name of the picture shows more than one thing one has done for you. ఒకటి ఉంటే బాల్ అంటాం, ఎక్కువ ఉంటే బాల్స్. అంటే ఇది ప్లూరల్, ఇది సింగులర్. ఏకవచనం, బహువచనం. ఒకటి ఉంటే బ్యాట్, ఎక్కువ ఉంటే బ్యాట్స్. బ్యాట్స్ బ్యాట్స్. ఒకటి ఉంటే రింగ్, ఎక్కువ ఉంటే రింగ్స్. రింగ్ టూ కాదు, రింగ్స్. రింగ్ టోన్ ఏం కాదు. షూస్. ఇది షూ, ఇది షూస్. ఓకే, ఇది కాయిన్, ఇవి కాయిన్స్. కాయిన్స్. ఇది రోప్. మరి వీటి పరిస్థితి రూపేస్. రూపేస్ కాదు నాన్న, రోప్స్. రూపేసు కాదు, రోప్స్. ఓకే, practice time. Your teacher will say the following words aloud. Repeat them after him or her. Bag, cat, bat, den, set, bit, dim, did, cart, bat. మొక్క అర్థం అవ్వలేదు కదా, నాకు తెలుసు. ఎవరో నువ్వు చెప్పరా. బ్యాగ్, క్యాట్, బెత్త, దెన్ను, పెద్ద, బిత్తు, దిమ్, దిద్, కోత, బత్త. ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు కదా. సరే, నేను చెప్తానండి. బ్యాడ్ అంట. బ్యాగ్ అంటే మీకు తెలిసింది, మీరు వేసుకున్నారుగా, వేసుకోలే. సంచి. క్యాట్ అంటే పిల్లి. బ్యాడ్ అంటే గుడ్కి ఆపోజిట్. గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు. బెట్ అంటే మీరు కాస్తారు కదా స్నేహితులతో. డెన్ అంటే గోండాలు ఉంటారు కదా, అది డెన్. ఫీడ్కి పాస్ట్ టెన్స్ ఇది, తినిపించడానికి. బిట్, డిమ్, డిడ్, కార్డ్, కాట్, బగ్, బట్. ఓకే, ఈ కాపీ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ లైక్ క్రికెట్ అని రాయండి ఇక్కడ. ఐ లైక్ క్రికెట్ అంటే ఏంటి అర్థం? ఐ లైక్ క్రికెట్ అనే అర్థం. అలా కాదు, తెలుగులో ఏంటి? నాకు క్రికెట్ అంటే ఇష్టం. కరెక్ట్. అది ఇక్కడ రాసేయండి, ఇక్కడ కూడా రాసేయండి. ఓకే, ఇంతటితో మన మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయము తర్వాత పాఠంలో తర్వాతి సెషన్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. Are you tired of dental problems? Then listen to this. Stop brushing your teeth using plastic brush and chemical paste. Use nature's gifted neem stick for brushing your teeth and stay healthy.